2007లో అమెజాన్ లో పనిచేస్తున్న సచిన్ అండ్ బెన్నీ బన్సల్ అనే ఇద్దరు ఎంప్లాయీస్ 4 లక్షల పెట్టుబడితో కేవలం 7 సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని ఏలుతున్న అమెజాన్ కంపెనీకి పోటీగా ఫ్లిప్కార్ట్ ని ఎలా నిర్మించగలిగారు? అసలు ఇండియా ఈ కామర్స్ బిజినెస్ కే పనిచేయదనుకున్న అమెజాన్ అండ్ వాల్మార్ట్ లాంటి అమెరికన్ కంపెనీస్ కి ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ బిజినెస్ ఇండియాలోనే ఉంది అనే విషయం ఫ్లిప్కార్ట్ కంపెనీ ప్రూవ్ చేసింది. 2007లో ఒక చిన్న గదిలో బుక్స్ అమ్ముకునే కంపెనీగా స్టార్ట్ చేసిన ఫ్లిప్కార్ట్ ని ఇండియాలోనే అతిపెద్ద ఈ కామర్స్ బిజినెస్ గా మార్చిన సచిన్ అండ్ బెన్నీ బన్సల్ సడన్ గా ఫ్లిప్కార్ట్ ని వాల్మార్ట్ కంపెనీకి ఎందుకు అమ్మేశారు? అట్ ద సేమ్ టైం వాల్మార్ట్ కంపెనీ బెన్నీ బన్సల్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పెట్టి ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి దాన్ని స్థాపించిన వాళ్ళని ఎలా బయటికి పంపించింది అనే విషయం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2006లో సచిన్ బన్సల్ అండ్ బెన్నీ బన్సల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్న అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నిజానికి 2006 టైంకి అమెజాన్ కంపెనీ ఇంకా ఇండియాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. కానీ ఇండియాలో తక్కువ శాలరీకి ఎంప్లాయీస్ దొరుకుతారు కాబట్టి అమెజాన్ కంపెనీ వాళ్ళ ఆన్లైన్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ మాత్రం ఇండియా నుండి చేసేది. సో అమెజాన్ లో జాబ్ చేస్తున్న టైంలో సచిన్ అండ్ బెన్నీ బన్సల్ గమనించింది ఏంటంటే అమెజాన్ కంపెనీ ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఈ కామర్స్ బిజినెస్ చేస్తుంది. కానీ నిజానికి 100 కోట్లకి పైగా జనాభా ఉన్న ఇండియాలో మాత్రం అప్పటి వరకు ఇలాంటి బిజినెస్ లేదు. సో వీళ్ళిద్దరూ కలిసి అమెజాన్ లాగే ఇండియాలో ఒక ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సో దిస్ ఈస్ ద ప్లాన్. ఫైనలీ అమెజాన్ కంపెనీ నుండి జాబ్ రిజైన్ చేసి వీళ్ళిద్దరూ 4 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీని స్థాపించారు. ఇనీషియల్ గా సేమ్ అమెజాన్ కంపెనీ ఆన్లైన్ లో బుక్స్ అమ్ముతూ వాళ్ళ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసిందో ఫ్లిప్కార్ట్ కూడా అలాగే ఆన్లైన్ లో బుక్స్ అమ్మే స్టోర్ గానే స్టార్ట్ అయింది. ఈ కంపెనీ ఫౌండర్స్ అయిన సచిన్ బన్సల్ ఫ్లిప్కార్ట్ బిజినెస్ మోడల్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ డిజైన్ చేస్తే బెన్నీ బన్సల్ వాటిని ఇంప్లిమెంట్ చేసేవారు. ఇలా ఈ కంపెనీ స్టార్ట్ అయిన 1 సంవత్సరంలోనే ఇంటర్నెట్ ద్వారా 7 కోట్ల రూపాయల విలువైన బుక్స్ అమ్మి ఇండియన్ ఆన్లైన్ బుక్ బిజినెస్ లో ఫ్లిప్కార్ట్ కంపెనీ నెంబర్ 1 గా ఎదిగింది. సో ఈ గ్రోత్ అబ్జర్వ్ చేసిన చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. వీటిలో భాగంగానే యాసెల్ ఇండియా అనే కంపెనీ ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ టైం $1 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే టైంలో ఈ కంపెనీ కేవలం బుక్స్ కి మాత్రమే పరిమితం కాకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ కి కూడా ఎక్స్పాండ్ అయింది. కానీ 2009 టైంలో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి ఆన్లైన్ లో పేమెంట్ చేయడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫ్లిప్కార్ట్ కంపెనీ ఇండియాలోనే ఫస్ట్ టైం లార్జ్ స్కేల్లో క్యాష్ ఆన్ డెలివరీ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఆన్లైన్ లో పేమెంట్ చేయడానికి భయపడిన ఇండియన్ కస్టమర్స్ ఈ క్యాష్ ఆన్ డెలివరీ కాన్సెప్ట్ కి బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు ఇండియా ఇంకా ఈ కామర్స్ బిజినెస్ చేసే స్థాయికి డెవలప్ అవ్వలేదనుకున్న అమెజాన్ అండ్ వాల్మార్ట్ లాంటి కంపెనీస్ కూడా ఇండియాలో ఇంత బిజినెస్ ఉందా అని ఆశ్చర్యపోయే స్థాయికి ఫ్లిప్కార్ట్ కంపెనీ ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ తలరాత మార్చేసింది. అయితే అసలు ఫ్లిప్కార్ట్ బిజినెస్ మోడల్ ఏంటంటే B2C మోడల్, అంటే బిజినెస్ టు కస్టమర్ మోడల్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ కంపెనీకి మేజర్ గా 4 రకాలుగా ఆదాయం వస్తుంది. నెంబర్ 1, ఫ్లిప్కార్ట్ లో అమ్ముడయ్యే ప్రతి ప్రోడక్ట్ లో ఫ్లిప్కార్ట్ కి 5 to 20% కమిషన్ వస్తుంది. నెంబర్ 2, లాజిస్టిక్ ఫీజ్, అంటే ప్రతి ప్రోడక్ట్ ని ఫ్లిప్కార్ట్ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా స్టోర్ చేసి డెలివరీ చేస్తున్నందుకు సెల్లర్ నుండి కొంత ఫీజు తీసుకుంటుంది. నెంబర్ 3, ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ ముందు కనిపించడానికి కూడా కొన్ని కంపెనీస్ ఫ్లిప్కార్ట్ కి అడ్వర్టైజ్మెంట్ కోసం డబ్బులు కడతాయి. ఫైనల్లీ నెంబర్ 4, సబ్స్క్రిప్షన్, అంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ద్వారా దానికి సంబంధించి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఇవే కాకుండా ఫ్లిప్కార్ట్ కి రెవెన్యూ జనరేట్ చేసేవి చాలా రూట్స్ ఉన్నాయి. బట్ మేజర్ గా మనం తెలుసుకోవాల్సినవి ఇవే. నిజానికి మనలో చాలా మందికి ఫ్లిప్కార్ట్ ఒక సక్సెస్ఫుల్ కంపెనీగానే తెలుసు, కానీ అసలు అలా సక్సెస్ అవ్వడానికి ఆ కంపెనీ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో చాలా మందికి తెలియదు. అయితే ఫ్లిప్కార్ట్ కి వచ్చిన ఈ గ్రోత్ అంతా ఒక రకంగా మన దేశానికి ఎంతో మేలు చేసినప్పటికీ మరోవైపు ఫ్లిప్కార్ట్ ని అమెరికన్ కంపెనీకి అమ్మేయడానికి కూడా ఇదే కారణమైంది. అది ఎలా అనేది మీకు వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్ స్థాపించి సక్సెస్ అయిన కొన్ని రోజులకే ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఫోకస్ అంతా కూడా ఇండియన్ మార్కెట్ మీద పడింది. అందులో మేజర్ గా ఉన్న 2 కంపెనీస్ అమెజాన్ అండ్ వాల్మార్ట్. అప్పటికే ప్రపంచ ఈ కామర్స్ బిజినెస్ ని శాసిస్తున్న అమెజాన్ కంపెనీకి ఫ్లిప్కార్ట్ తో పోటీ పడటం పెద్ద మ్యాటర్ కాదు. అందుకే 2013లో అమెజాన్ కంపెనీ ఇండియాలో వాళ్ళ ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ రోజు నుండి ఫ్లిప్కార్ట్ కంపెనీకి అసలైన కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. 2013 టైంకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే చాలా పెద్ద కంపెనీ. సో అమెజాన్ కంపెనీ కస్టమర్ ఎక్విజిషన్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టేది. కస్టమర్ ఎక్విజిషన్ అంటే వేరే కంపెనీస్ దగ్గర ఉన్న కస్టమర్స్ ని మన దగ్గరికి తెచ్చుకోవడానికి
ఖర్చు పెట్టే డబ్బు అన్నమాట. మీకు అర్థమయ్యేలా ఒక్క ముక్కలో చెప్పాలంటే 2016లో జియో వచ్చినప్పుడు మనల్ని ఎయిర్టెల్ అండ్ ఐడియా నుండి జియోకి రప్పించడానికి ముఖేష్ అంబానీ ఎలా అయితే ఫ్రీ ఇంటర్నెట్ కోసం డబ్బు ఖర్చు పెట్టారో దాన్నే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అంటారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దగ్గర ఉన్న కస్టమర్స్ ని లాక్కోవడానికి అమెజాన్ కూడా ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంది. సో దీన్ని ఎదుర్కోవడానికి ఫ్లిప్కార్ట్ కంపెనీ ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటంటే, ఇండియాలో ఇప్పటికే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో లాంటి ఎన్నో ఈ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వీటిలో ఏ యాప్ లో ఆర్డర్ పెట్టినా మాక్సిమం మీ ఇంటికి డెలివరీ ఇచ్చేది మాత్రం ఈ కార్ట్ కంపెనీ వాళ్ళే. అవునా? అయితే మీకు డెలివరీ ఇచ్చే ఈ కార్ట్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో భాగమని మీలో ఎంతమందికి తెలుసు? ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మింత్రా ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే. నిజానికి ఫ్యాషన్ వేర్ ద్వారా ఫ్లిప్కార్ట్ కి వచ్చే ఆదాయం కంటే మింత్రాకి వచ్చే ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే ఇప్పుడు దీనికోసం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? బికాజ్ మింత్రా కూడా ఫ్లిప్కార్ట్ లో భాగమే. ఇండియాలో ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఉన్న డిమాండ్ ముందుగానే గమనించిన ఫ్లిప్కార్ట్ దానికి సెపరేట్ గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంది. ఆల్రెడీ అదే ఐడియాతో లాంచ్ అయ్యి సక్సెస్ అయిన మింత్రా కంపెనీ 2014లో ఫ్లిప్కార్ట్ 2000 కోట్లు పెట్టి కొనేసింది. మింత్రా మాత్రమే కాదు, ఈవెన్ ఇండియన్ ఫిన్టెక్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపెనీగా ఉన్న ఫోన్ పే కూడా ఫ్లిప్కార్ట్ లో భాగమే. ఫోన్ పేని ఫ్లిప్కార్ట్ కంపెనీ ఎలా కొనేసింది అనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇలా ఒక్క అమెజాన్ కంపెనీని ఎదుర్కోవడానికే ఫ్లిప్కార్ట్ కంపెనీ ఎన్నో బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసింది. బట్ ఎన్ని చేసినా అమెజాన్ మాత్రం చాలా వేగంగా ఎదిగి ఇండియాలో ఫ్లిప్కార్ట్ ని దాటేసే స్థాయికి వచ్చేసింది. సో ఇలాంటి టైంలో అమెజాన్ ని ఎదుర్కోవాలంటే ఫ్లిప్కార్ట్ కి చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఫండ్స్ కావాలి. అండ్ దీనికోసమే 2014లో ఫ్లిప్కార్ట్ సింగపూర్ లో వాళ్ళ కంపెనీ రిజిస్టర్ చేసింది. జనరల్ గా ఇండియాలో స్టార్ట్ అయిన చాలా కంపెనీస్ సక్సెస్ అయ్యే టైంలో ఇమీడియట్ గా వాళ్ళ కంపెనీస్ ని సింగపూర్ లో రిజిస్టర్ చేస్తారు. బట్ మీరు ఇంటర్నెట్ లో కానీ యూట్యూబ్ లో కానీ దీని కోసం చూస్తే చాలా మంది ఇండియాలో ట్యాక్స్ ఎగ్గొట్టడానికే వీళ్ళంతా సింగపూర్ లో వాళ్ళ కంపెనీస్ ని రిజిస్టర్ చేస్తున్నారు అని ఉంటుంది. నిజానికి ఇది ఒక రీజన్ అయినప్పటికీ కూడా ఇదే మెయిన్ రీజన్ కాదు. ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఇండియాలో 30% ఉంటే సింగపూర్ లో కేవలం 17% మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది కంపెనీస్ కి వస్తున్న లాభాల మీద మాత్రమే వేస్తారు. మరి 2014 వరకు అసలు లాభాలే చూడని ఫ్లిప్కార్ట్ ఎందుకని వాళ్ళ కంపెనీని సింగపూర్ లో రిజిస్టర్ చేసింది? సో దీని వెనకున్న అసలైన కారణం ఏంటంటే ఏ కంపెనీ అయినా ఎక్స్పాండ్ అవ్వాలన్నా, కాంపిటీటర్స్ తో పోటీ పడాలన్నా దానికి ఫండ్స్ కావాలి. కానీ 2011 టైంలో ఇండియన్ గవర్నమెంట్ ఆన్లైన్ రీటైల్ బిజినెస్ లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని అలో చేసేది కాదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండియాలో ఉన్న కంపెనీ బిజినెస్ మోడల్ నచ్చి ఫారెన్ ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ ఎఫ్డిఐని ఇండియా ఆన్లైన్ రీటైల్ బిజినెస్ లో అలో చేయకపోతే ఫ్లిప్కార్ట్ కంపెనీ స్థాపించిన వాళ్ళకి వేరే దారి లేక ఈ కంపెనీ తీసుకెళ్లి సింగపూర్ లో రిజిస్టర్ చేశారు. ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ని చాలా ఈజీగా అప్రూవ్ చేస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఇండియాకి సంబంధించి 8000 కంపెనీస్ కి పైగా సింగపూర్ లో రిజిస్టర్ అయ్యాయి, ఇంక్లూడింగ్ ఓయో కంపెనీ. నిజానికి సింగపూర్ ఇంత వేగంగా ఎదగడానికి వాళ్ళ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కూడా ఒక కారణమే. సో సింగపూర్ లో ఫ్లిప్కార్ట్ కంపెనీ రిజిస్టర్ చేసిన తర్వాత జపాన్ కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ లాంటి ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ ఫ్లిప్కార్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇదే టైంలో ఫ్లిప్కార్ట్ కంపెనీ రెవెన్యూ పరంగా అయితే గ్రో అయింది, కానీ కంపెనీ ఎదిగిన స్థాయికి సమానమైన లాభాలు మాత్రం రావడం లేదు. దీనికి కారణం ఏంటంటే అమెజాన్ లాంటి కంపెనీని ఫేస్ చేయడానికి ఫ్లిప్కార్ట్ కంపెనీకి వచ్చే ఆదాయంలో చాలా భాగం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇదే ప్రాసెస్ లో ఫ్లిప్కార్ట్ కంపెనీ చాలా సంవత్సరాల పాటు నష్టాల్లోనే ఉండిపోయింది. సో ఫ్యూచర్లో కూడా అమెజాన్ లాంటి ప్రపంచ దిగ్గజాన్ని ఎదుర్కొని ఇండియాలో నెంబర్ 1గా ఉండాలంటే అది ఫ్లిప్కార్ట్కి చాలా అంటే చాలా కష్టమైన పని. సో అందుకే అమెజాన్ని ఎదిరించగల ఒక పెద్ద కంపెనీతో చేయి కలపాలనుకున్నారు. అండ్ ఇదే అవకాశం కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న వాల్మార్ట్ కంపెనీ ఫ్లిప్కార్ట్ కంపెనీకి ఇండియాలో ఉన్న వాల్యుయేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆఫర్ చేసింది. ఆల్మోస్ట్ $16 బిలియన్, అంటే సుమారు 130,000 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లిప్కార్ట్ కంపెనీలో 77% వాటాతో పాటు అడిషనల్ గా $2 బిలియన్ ఇన్వెస్ట్ చేసి టోటల్ 81.3% వాటా వాల్మార్ట్ కంపెనీ తన సొంతం చేసుకుంది. అండ్ ఈ డీల్ ప్రకారం ఫ్లిప్కార్ట్ స్థాపించిన ఇద్దరు ఫౌండర్స్ అయిన సచన్ బన్సల్ అండ్ బెన్నీ బన్సల్ లో ఎవరో ఒక్కరు మాత్రమే కంపెనీలో ఉండి మిగిలిన వారు ఫ్లిప్కార్ట్ నుండి శాశ్వతంగా బయటికి వెళ్లిపోవాలని వాల్మార్ట్ కంపెనీ కండిషన్ పెట్టింది. ఈ కండిషన్ ప్రకారం అసలు ఫ్లిప్కార్ట్ కంపెనీ పెట్టాలనే ఆలోచన నుండి 130,000 కోట్ల కంపెనీగా తీర్చిదిద్దిన సచన్ బన్సల్ ఫైనల్ గా ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి బయటికి వెళ్లిపోయారు. అండ్ మిగిలిన ఫౌండర్ అయిన బెన్నీ బన్సల్ వాల్మార్ట్ కంపెనీ అండర్ లో ఫ్లిప్కార్ట్ సీఈఓగా కొనసాగుతున్న టైంలో
బెన్నీ బన్సల్ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉమెన్ ఎంప్లాయీ మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేశారని ఎలిగేషన్స్ చేసి వాల్మార్ట్ కంపెనీ బెన్నీ బన్సల్ ని కూడా ఫ్లిప్కార్ట్ నుండి బయటకు పంపించి ఫ్లిప్కార్ట్ కంపెనీకి కళ్యాణ్ కృష్ణమూర్తి గారిని సీఈఓగా అపాయింట్ చేసింది. ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ చేశారని ఎలిగేషన్స్ చేసిన అమ్మాయే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ అని ఒప్పుకుని క్షమాపణ అడుగుతున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ అప్పటికే బెన్నీ బన్సల్ ఫ్లిప్కార్ట్ సీఈఓ పదవి నుండి రిజైన్ చేసి వెళ్లిపోయారు. సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత కష్టపడి నిర్మించుకున్న ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి వీళ్ళిద్దరూ కావాలనే బయటకు వెళ్ళిపోయారా లేదా ఒక ప్లాన్ ప్రకారంగా బయటకు పంపించారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనలీ ఇండియాలో ఒక చిన్న ఆలోచనగా పుట్టి $1 ట్రిలియన్ కంపెనీగా ఎదగగల సత్తా ఉన్న ఫ్లిప్కార్ట్, ఫోన్పే, మింత్రా లాంటి అద్భుతమైన కంపెనీస్ ఒకవైపు ఇండియన్ గవర్నమెంట్ సరైన సపోర్ట్ లేకో లేదా వేరే కారణాల వల్ల మొత్తానికి విదేశీయుల సొంతమైపోయాయి. బట్ పర్సనల్లీ దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ FDI రూల్స్ చేంజ్ చేసుంటే అమెరికాకి అమెజాన్ ఉన్నట్టే ఇండియాకి కూడా ఫ్లిప్కార్ట్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ ది ఓనర్షిప్. ఫైనలీ ఫ్లిప్కార్ట్ బిజినెస్ మోడల్ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ట్రై టు ఫైండ్ అవుట్ ది గ్యాప్ ఇన్ మార్కెట్. అంటే మీరు బిజినెస్ చేయాలనుకుంటే ప్రతిసారి మీ దగ్గర కొత్త ఐడియానే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐడియా వేరే దేశంలో ఉన్న అవసరం ఎక్కడ ఉంటే యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్. పాయింట్ నెంబర్ 2, మల్టీ డైమెన్షనల్ ఎక్స్పాన్షన్. అంటే మీ కాంపిటీటర్స్ ని మీరు ఓడించాలంటే ఒక్కోసారి మీ లాభాలు తగ్గించుకుని కస్టమర్స్ ని లాక్కోవడానికి ఎక్స్ట్రాగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు. కానీ ఇది ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే మీ బిజినెస్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. సో అందుకే మీరున్న ఫీల్డ్లో మాత్రమే కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్కి మీ బిజినెస్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తారో అప్పుడు ఒక బిజినెస్లో వచ్చిన లాస్ ఇంకొక బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ కవర్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, డ్రీమ్ బిగ్. 2007లో అమెజాన్లో ఎంప్లాయీస్గా ఉన్న సచిన్ అండ్ బెన్నీ బన్సల్ కేవలం 7 ఇయర్స్లోనే ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ అయిన అమెజాన్కి పోటీగా ఒక కంపెనీ నిర్మించగలిగారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, మీ కాంపిటీటర్ ఎంత పెద్దవాడైనా మీ దగ్గర సరైన ప్లాన్ ఉంటే గేమ్ చేంజ్ చేయడానికి పెద్ద టైం పట్టదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.